రామచంద్రరావు గారు పగటి పూటల్నే మీడియా మిత్రులందరితో కూర్చొని కళలు కనడం ఎట్లా కళలు కననో ప్రయత్నిస్తుండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అది రామచంద్రరావు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఏదో చిట్చాట్లో కొన్ని అంశాలైనా ప్రస్తావించడం జరిగింది. అసలు భారతదేశ వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు ఒకవైపు, వాళ్ళకి సపోర్ట్గా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఇండియా బ్లాక్ కి సంబంధించిన పార్టీలందరూ పార్లమెంట్లో కొట్లాడితే దానికి సమాధానం చెప్పలేక, దానిపైన మాట్లాడలేక అమిత్ షా ఈరోజు పార్లమెంట్ కి రాక ముఖం చాటేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. కనీసము విద్యార్థులు ఏదైతే 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడుతుంది. 12 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి అనేకమైన హామీలు ఇచ్చారు. అందులో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు. మొత్తం 12 సంవత్సరాలు కలిసి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఆర్థికంగా నష్టం చేసి, ఆర్థికంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈరోజు పరిస్థితి ఎదుర్కొందంటే దానికి ప్రత్యక్షంగా బీఆర్ఎస్ కారణమైతే, పరోక్షంగా కేంద్రానికి వెళ్ళి నిధులు రాకుండా, కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యవహారాలకి సన్నాయి నొక్కులు నొక్కుతున్న బీజేపీ పార్టీ ఒక కారణం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలను నెరవేర్చి, ఆ హామీలను అమలు చేసి మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చాటుకోవాలి. RRR కానీ, మెట్రో కానీ కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొని వచ్చారంటే చెప్పే సోయి మీకు లేదు, దానిపైన మాట్లాడే సోయి మీకు లేదు. ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ కొంతమంది నాయకులని రాష్ట్ర అధ్యక్షులుగా అసలు ఎప్పుడు పడని కొట్లాడుకునే నాయకులని ఒక కాడ కూర్చోబెట్టి, మా జాతీయ అధ్యక్షుని కాడ కూర్చోబెట్టి బలవంతంగా స్వీట్లు తినిపించి బలవంతంగా అలే బలే చేసుకుంటే ఈ అయిపోయింది, మా పార్టీలు విభేదాలు పోయినాయి, అందరు కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల లెక్క ఉన్నారని చెప్పి దాన్ని చూసి ఈరోజు రామచంద్రరావు ఏదైతే ఆనందపడుతుంటే, ఈ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇంకొక వారం రోజులు అయితే బయటపడుతుంది అసలు మీ పార్టీలో మీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో ఉన్నాడా లేడా, దానిపైన స్పష్టత లేదు. మీ మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఫ్లోర్ లీడర్ ఉన్న మహేశ్వర్ రెడ్డి, మీ 8 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అసలు మహేశ్వర్ రెడ్డి నా 7 ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తున్నా చేస్తలేరా అర్థం కాని సిచ్యువేషన్. అంతెందుకు అసలు రాష్ట్ర అధ్యక్షులుగా నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా పరిస్థితి తెలియదు. ఉన్న 18 మంది మీ లీడర్లు 18 మంది ఎప్పుడు రామచంద్రరావు కథమవుతాడు, ఎప్పుడు నీ వెనుక గుంతలు తవ్వుకుంటే నిన్న గుంతలో పూడ్చి పెట్టేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నీ పరిస్థితే నీకు సక్కలేదు, నీకే నీ పార్టీలో దిక్కులేదు. నీకు నిజంగా దమ్ముంటే బలంగా గట్టిగా నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పగలుగుతావా, రాబోయే ఎన్నికలు నా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాము, రామచంద్రరావు నాయకత్వంలోనే మేము పోటీ చేస్తామని చెప్పే ధైర్యం నీకుందా? నీ పరిస్థితి నీకు సక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మాట్లాడుతుంది. ఏం చూసి ఓట్లు వేయాలి మీకు జనాలు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనే సునామీలో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. రేపొద్దున ఢిల్లీ పీఠంలో కూడా రాహుల్ గాంధీ అనే ఒక సునామీలా భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా కొట్టుకుపోతుంది.